ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లాగర్లో ఒక పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేయడం కోసం అయితే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి పోస్ట్ కి మనం టైటిల్ అయితే రాయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను టైటిల్ వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ విత్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒక టైటిల్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు దేని గురించి రాద్దాం అనుకుంటున్నారో మీ ఆర్టికల్, సో ఆ టైటిల్ అయితే మీరు ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు కంటెంట్ అయితే రాయాలన్నమాట. ఇక్కడైతే నేను ఇప్పుడు ఆర్టికల్ రాయాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి ఆర్టికల్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ యొక్క ఆర్టికల్ అయితే ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి కొన్ని హెడ్డింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు అండర్స్టాండింగ్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంది. సో దీన్ని ఏం చేస్తారు, నేను వచ్చేసి హెడ్డింగ్ అనో లేకుంటే సబ్ హెడ్డింగ్ అనో మీ ఇష్టం, మీకు ఏది కావాలో అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి సబ్ హెడ్డింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ సైన్ అప్ ఫర్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి సబ్ హెడ్డింగ్స్ అలాగే ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మైనర్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఎట్లా మనమైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేనైతే సబ్ హెడ్డింగ్ కిందకైతే పెట్టుకుంటాను అనమాట. అండ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ప్రివ్యూ పోస్ట్ అని అయితే ఉంది కదా, సో దీని కన్నా క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు వచ్చేసి మన ఆర్టికల్ అన్నది మనకి ఎలా ఉంటది అని అయితే ప్రివ్యూ అయితే వస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు మన ఆర్టికల్ అనేది ఇలా అయితే వస్తుంది అనమాట మనం వన్స్ పోస్ట్ చేసిన తర్వాత. అండ్ ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే మన ఆర్టికల్లో ఎటువంటి ఇమేజ్ కూడా లేదనమాట. మనం ఎప్పుడైనా సరే ఆర్టికల్ రాస్తున్నామంటే కనీసం ఒక 2-3 ఇమేజెస్ అన్నా సరే మన ఆర్టికల్లో ఉండేలాగైతే చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక ఇమేజ్ అన్నది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ ఇమేజ్ అని అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మనం అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, అంటే మన యొక్క సిస్టమ్ లో ఆల్రెడీ మన ఇమేజ్ అయితే ఉందనుకోండి, సో డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. లేదనుకోండి మీకు గూగుల్ ఫొటోస్ అయితే ఉంటది కదా, సో దాంట్లో ఇంచైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ గా బ్లాగర్ లో అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో అవి కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే యూఆర్ఎల్ అనమాట, అంటే డైరెక్ట్ గా మీరు గూగుల్లో యూఆర్ఎల్ కాపీ చేసి అక్కడి నుంచి కూడా మీరైతే ఇమేజెస్ ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ క్లిక్ చేసి నేను వచ్చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్స్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. మీ సిస్టమ్ లో ఇమేజ్ ఎక్కడైతే ఉందో సో ఆ ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇమేజ్ మార్కెటింగ్ అని ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. వన్స్ మనకి ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత మీరైతే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ బటన్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అన్నది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ మీరు కావాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట సైజ్ అన్నది. ఇప్పుడు వచ్చేసి చూడొచ్చు నేను ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ పట్టుకుని డ్రాగ్ చేశాను అనుకోండి, ఆ ఇమేజ్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత మన ఆర్టికల్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. మనకు వచ్చేసి చూడొచ్చు మీకు ఇమేజ్ కూడా అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. మీరు కావాలంటే మీకు తగ్గట్టు ఇమేజ్ సైజ్ ని పెంచుకున్నారంటే మనకి దానికి తగ్గట్టే అక్కడ వస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను ప్రివ్యూ క్లిక్ చేశాను, ఇప్పుడు ఆ ఇమేజ్ సైజ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో మీరు చూడొచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలా సరే ఇక్కడైతే మీరు అయితే అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ వీడియో అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మన ఆర్టికల్లో మనం వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ వీడియో అన్నది ఒకటి మీరు మీ కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ నుంచి కూడా మీరైతే వీడియోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. డైరెక్ట్ గా యూట్యూబ్ వీడియోని మీ ఆర్టికల్లోనే మీరైతే ఎంబెడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ అని క్లిక్ చేశారు కదా, ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఉంది కదా, సో ఇదే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచి అయితే వీడియో సెర్చ్ చేసి మీరైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది సెర్చ్ చేశారనుకోండి, మనకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మీరు ఏదైనా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ ఓన్ వీడియోనే ఉంది అనుకోండి, మీ ఓన్ వీడియోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఈ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సెలెక్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, సో ఆ వీడియో అన్నది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు కావాలంటే అవి సైజ్ కూడా మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ ఇక్కడ మీరు చూస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వచ్చేసి ఇదేంది మనకి ఫోంట్ టైప్ అనమాట. మీరు డిఫరెంట్ ఫోన్ టైప్స్ కావాలంటే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి నేను ఫోంట్ టైప్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఆ ఫోంట్ లోకి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట ఈ టెస్ట్ అన్నది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఫోంట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా క్రియేటివిటీ కంటెంట్ అన్నది, సో దీని యొక్క సైజ్ అన్నది నేను ఇంక్రీజ్ చేస్తాను. సో లార్జ్ ని పెట్టగానే నాకు సైజ్ అన్నది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే మనకు టెస్ట్ కావాలంటే బోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టెస్ట్ నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను. సో బోల్డ్ క్లిక్ చేస్తే మనకు ఆ టెస్ట్ అన్నది బోల్డ్ గా అయితే అవుతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ అనమాట. సో ఇటాలిక్ అంటే తెలిసిందే కదా మనకి ఇలాగైతే వస్తుందో టెస్ట్ అన్నది. అండ్ వచ్చేసి మనకి అండర్లైన్ అనమాట. మనం ఏదైనా కంటెంట్ ని కావాలంటే అండర్లైన్ అయితే చేయొచ్చు అనమాట. దీన్ని అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది క్లిక్ చేసి అనుకుంటున్నాను, అఫిలియేట్ వరకు నాకు అండర్లైన్ అనేది అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఏంది స్ట్రైక్ త్రూ, అంటే
మనకి ఆ ఒక వర్డ్ ని మనం కొట్టేసినట్టు మనకి స్ట్రైక్ అయితే అయిపోద్ది అనమాట. సో దీన్ని వచ్చేసి నేను ఇక్కడ ఈ స్ట్రైక్ త్రూ అన్న సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మనకి ఇలాగా స్ట్రైక్ త్రూ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కలర్ అయితే మనం అయితే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూటిలైజ్ సోషల్ మీడియా అన్నాం కదా, సో దీని టెస్ట్ కలర్ వచ్చేసి రెడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ వచ్చేసి దాని టెస్ట్ కలర్ మనకి రెడ్ లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. అంటే మనం టెస్ట్ కలర్ చేంజ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వచ్చేసి ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అయితే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ ఆర్ ఎడిట్ లింక్ అనమాట. అంటే మనం లింక్స్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట మన ఆర్టికల్లో వచ్చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సో ఈ ఇన్స్టాగ్రామ్ కి నేను లింక్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లింక్ క్లిక్ చేసి నేను ఇక్కడ https://instagram.com అని ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నది ఇక్కడ నేను ఇస్తాను. మీరు డైరెక్ట్ కాపీ చేసి కూడా ఇక్కడైతే పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ అన్నది ఓపెన్ దిస్ లింక్ ఇన్ ఏ న్యూ విండో. అంటే మనం ఆ లింక్ క్లిక్ చేయగానే మనం ఉన్న పేజ్ లో కాకుండా పక్క పేజ్ లో ఆ లింక్ అన్నది ఓపెన్ అవ్వాలంటే మీరైతే ఇది క్లిక్ చేయండి. అండ్ వచ్చేసి అప్లై క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ అనేది మనకి ఇలాగ వస్తుంది అనమాట బ్లూ కలర్ లో. అంటే ఏంది, అది లింక్ అని అర్థం అవుతుంది ఎవరికైనా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ వీడియో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు వచ్చేసి కావాలంటే మీరు స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ అలాగే ఎమోజీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ యొక్క ఆర్టికల్లో. అండ్ అలాగే అలైన్మెంట్ అనమాట. సో అలైన్మెంట్ అంటే తెలిసిందే కదా మనకి. ఇప్పుడు లెఫ్ట్ లో మనకి అలైన్మెంట్ అయితే ఉంది. లేదు మనకి సెంటర్ కావాలి అలైన్మెంట్ అంటే ఇప్పుడు సెంటర్ పెట్టామనుకో మనకి అది వచ్చేసి సెంటర్కి వస్తుంది అనమాట ఆ టెస్ట్ అన్నది. ఇట్లా మీరు అలైన్మెంట్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెంట్ అనమాట. సో ఇండెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ ఇండెంట్ అన్న అనుకోండి మనకి కొద్దిగా స్పేస్ అన్నది వస్తుంది అనమాట ఇక్కడ. అది మనకి ఇండెంట్ అంటే. అండ్ వచ్చేసి డిక్రీజ్ ఇండెంట్ అనమాట. అంటే మనకి డిక్రీజ్ చేస్తుంది అనమాట ఇండెంట్ ని ఆల్రెడీ. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇండెంట్ ఉంది కదా, ఇప్పుడు డిక్రీజ్ క్లిక్ చేసాను నార్మల్ గా వచ్చేస్తాం మనకి యాస్టీస్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్స్ అనమాట. మీకు తెలిసింది ఇది బుల్లెట్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది. ఇప్పుడు వచ్చేసి ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను బుల్లెటెడ్ లిస్ట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి ఇది మనకి బుల్లెట్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసింది నెంబర్డ్ లిస్ట్ అనమాట. సేమ్ మనకి బుల్లెట్స్ ఎలాగో మనకి నెంబర్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు పారాస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెంబర్ లిస్ట్ అయితే క్లిక్ చేస్తే మనకి 1, 2 అనేది నెంబర్స్ లో వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ మనం వచ్చేసి టోటల్ ఆర్టికల్ అయితే రాసేసాం అనమాట. అండ్ అలాగే మీకు వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్ని కూడా అయితే చెప్పాను. సో మనం ఏమేమి యూజ్ చేస్తాము, అలాగే ఫోంట్ సైజు, అలాగే మనకి బోల్డ్ ఇటాలిక్ అండ్ అలాగే ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, వీడియోస్ ఇవన్నీ కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చెప్పేశాను. ఇది వచ్చి జస్ట్ బేసిక్ అనమాట. కానీ మన రియాలిటీలో ఇలా అయితే రాయమనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనకి SEO పరంగా ఎలా రాయాలని చెప్పి వచ్చేసి నేను ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేశాను అనుకోండి మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మన వెబ్సైట్ కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మన ఆర్టికల్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి రీడ్ మోర్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మనకు పూర్తి ఆర్టికల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.